ఒకప్పుడు మన పెద్దోళ్ళు అనేవాళ్ళు అనమాట. జేబులో డబ్బులు కొట్టేసినా సంపాదించుకోవచ్చు కానీ, మెడలో బంగారం తీసుకెళ్ళిపోయినా సంపాదించుకోవచ్చు కానీ, పరువు పోతే సంపాదించుకోలేమంటారు. నేనేమంటానురా అంటే, జేబులో డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, మనకున్న పరువు పోయినా సంపాదించుకోవచ్చు తిరిగి. కానీ ఒక్కసారి మన ఐడెంటిటీ బయటికి వెళ్ళిందంటే మాత్రం తిరిగి. త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట, కత్తితో కూరగాయలు కోయొచ్చు, తలకాయలు కోయొచ్చు. ఒక మనిషి ఫోటో పెట్టి దాంట్లో నా చెయ్యి తీసేసి నా ఫేస్ని రిక్రియేట్ చేయమని చెప్తే, నా ఎంటైర్ ఈ పక్క మిస్ అయిన ఫేస్ని కూడా రిక్రియేట్ చేసేంత పవర్ఫుల్ అనమాట. ఇది యాక్చువల్గా చాలా సెన్సిటివ్ టాపిక్. మీద స్క్రిప్ట్ రాసేటప్పుడే చాలాసార్లు ఆలోచించా, అసలు ఇలాంటి కంటెంట్ రాయచ్చా రాయకూడదు అని చాలా ఆలోచించా. ప్రతి విషయం మీద అవగాహన అయితే ఇవ్వాలి జనాలకి. సో ఆ ఇంటెన్షన్తోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇందాక నేను చెప్పిన శాంసంగ్ ఎగ్జాంపుల్ ఉందా, ఒక మనిషి చెయ్యడ్డం పెట్టుకుంటేనే, ముఖం సరిగ్గా కనపడకపోతేనే ముఖాన్ని క్రియేట్ చేసే అంత పవర్ఫుల్ ఫోన్ అయింది అది, అంత పవర్ఫుల్ అయ్యాయి. సో ముఖాన్నే రీక్రియేట్ చేయడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫేస్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంట. ఎలా అంటే, సో ఇప్పుడు ఒకటి బొగ్గలు ఒకలా ఉంటాయి, ఒకటి ముక్కు ఒకలా ఉంటుంది, ఒకటి ముఖం మీద మొటాలు ఒకలా ఉంటాయి, ఒకటి ఐబ్రోస్ ఒకలా ఉంటుంది, ఒకటి కళ్ళు ఒకలా ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి ఐలాషెస్ ఒకలా ఉంటాయి, ఒకటికి ఫోర్హెడ్ మీద స్కిన్ ఎక్కువ ఉంటుంది, ఒకటికి ఫోర్హెడ్ మీద జుట్టు ఉండదు, ఒకటికి ఫోర్హెడ్ మీద కొంతవరకే జుట్టు ఉంటుంది. ఫేస్ని రీక్రియేట్ చేయగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా బాడీ మొత్తాన్ని నా స్కిన్ కలర్తో మ్యాచ్ చేసేలాగా చేయలేదని అనుకుంటున్నారు. అంత డేంజర్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు మన పెద్దోళ్ళు అనేవాళ్ళు అనమాట, జేబులో డబ్బులు కొట్టేసినా సంపాదించుకోవచ్చు కానీ, మెడలో బంగారం తీసుకెళ్ళిపోయినా సంపాదించుకోవచ్చు కానీ, పరువు పోతే సంపాదించుకోలేమంటారు. మన పెద్దోళ్ళ జనరేషన్ మాటలు అయిపోయి ఇప్పుడు మన మాటల దాకా వచ్చాయి. నేనేమంటాను అంటే, జేబులో డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, మెడలో బంగారు పోయినా సంపాదించుకోవచ్చు, మనకున్న పరువు పోయినా సంపాదించుకోవచ్చు తిరిగి. కానీ ఒక్కసారి మన ఐడెంటిటీ బయటికి వెళ్ళిందంటే మాత్రం తిరిగి. ఇది యాక్చువల్గా చాలా సీరియస్ ఇష్యూ. సో ఈ విషయంలో సీరియస్ ఇష్యూ తెలియాలని చెప్పి నేను యాక్చువల్గా ఈ వీడియోలో జోక్స్ ఏం పెట్టట్లేదు స్క్రిప్ట్లో కూడా. సో ఈ టెక్నాలజీస్ ఎంత వరస్ట్ అని చెప్పుకోవాలో, ఇవి ఎంత పనికిమాలిన పనులు చేయొచ్చు అనే దాని గురించి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, రీసెంట్గా వచ్చిన సినిమాలో హీరోయిన్ది మార్ఫిడ్ వీడియో చేస్తారనమాట. అది ఎలా చేస్తారు అంటే సేమ్ ఇంతే, ఈ ఫేషియల్ ఫీచర్స్తో చేస్తారు. ఇదంతా చాలా పాత టెక్నాలజీ. ఇవంతా ఒక 5-10 సంవత్సరాలు, 5-10 అనంలే, ఇవంతా ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేసిన ట్రెండ్. లేటెస్ట్ ట్రెండ్ ఏంట్రా అంటే, ఇక్కడ యూఎస్లో చాలా హైలో ఉంటుంది అనమాట ఆ ట్రెండ్. ఎలాంటిదిరా అంటే, ఇప్పుడు మీరు అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు, సూపర్ చాట్ చేస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉండే కొద్దికి, అన్న ఈ డైలాగ్ చెప్పు, అన్న ఇది వస్తే అది ఏం చేయాలి, అన్న నాకు తలనొప్పి వచ్చింది ఏం చేయాలని చెప్పి ఒక 100 రూపాయలు వేయడము, అలాంటివి వేస్తే పర్టికులర్ యూట్యూబ్ వీడియోస్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ దానికి సమాధానం ఇస్తాడు అనమాట. సేమ్ అలానే యూఎస్లోనే కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో ఆ యాప్స్ ఉన్నాయన్నమాట. సో వీడియో కాల్లో ఒక పర్సన్ ఉంటారు, మీరు డబ్బులు వేస్తారు, మీరు ఏం చేయమంటే అది చేస్తారు. దట్ ఇంక్లూడ్స్ పోర్నోగ్రఫీ యూస్ చేసుకొని వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు డబ్బులు వేస్తే వాళ్ళు ఏ పని చేయమంటే అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంతకన్నా మించి నేను చెప్పలేను. మ్యాక్స్ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఇంతకన్నా ఈ టాపిక్ని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా పాత ట్రెండ్. నేను నా ఫోటో తీసుకెళ్ళి ఒక మనిషికి పెట్టి మార్ఫిడ్ వీడియోలా చేసి లైవ్లో పెట్టి నేను చేస్తున్నట్టు అక్కడ పెడతారనమాట. ఆడ పెట్టిన తర్వాత వాడేసే సూపర్ చాట్లకి నిజంగా నేను చేయకపోయినా కూడా నాలాగుండే మనిషి చేస్తాడు. అవి నేను చూడకుండా నా కజిన్స్, నా పిల్లకాయలు, లేకపోతే నాకు వచ్చే వైఫ్ ఎవరన్నా ఈ వీడియో చూసారంటే ఎలా ఉంటుంది నాకు. ఫస్ట్ దీంట్లో మెజారిటీ ఏంట్రా అంటే, కొంతమంది వచ్చి మన దాకా చెప్తారు, అది వెల్ అండ్ గుడ్. ఒకవేళ చెప్తే దానికి చాలా ఉన్నాయిలేండి చేయడానికి. ఒకవేళ చెప్పకపోతే, ఇప్పుడు నా కొడుకున్నాడు, ఇప్పుడు నన్ను ఇలా చూశాడు, వాడు నాకు వచ్చి చెప్పగలరా? పోనీ ఇదంతా వదిలేయండి, నేనంటే మగవాడిని, ఒక ఆడపిల్లకే జరిగింది, ఆమెకు కూతురు ఉంది, వాళ్ళ కూతురు వచ్చి బయట చెప్పుకోగలదా? బయట కూడా అవసరం లేదు, వాళ్ళ అమ్మ చెప్పుకోగలదా? చెప్పలేదు. పోనీ ఆ అమ్మాయి వరకే చూసింది, అమ్మాయి తట్టుకోగలదు? ఎంతమందికి అని చెప్తుంది సమాధానం వెళ్ళి? ఇదంతా కూడా వద్దు. ఆ అమ్మాయికే పిల్లలు పుట్టి స్కూల్లోకి వేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ చూశారు ఆ వీడియో. ఆ చిన్నపిల్లలకి తెలియదు అనమాట, ఏ విషయాల మీద మాట్లాడాలో, ఏవి నమ్మాలి, ఏవి నమ్మకూడదో తెలియదు. ఆ చిన్నపిల్లలు ఆ అమ్మాయి వాళ్ళ పాప మీద స్కూల్లో బులియింగ్ చేయడము, వెక్కిరించడము, ఇలాంటి పనులు చేశారు. అలాంటి విషయాల్లో ఎక్కిరిస్తే వాళ్ళ అమ్మ విషయాల్లో ఎక్కిరిస్తున్నారంటే ఎవరికి చెప్పుకోగలరు? ఇలా ఎవడో మార్ఫిడ్ వీడియోలు చేయడం వల్ల బలైపోయిన ఆడవాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అప్పట్లో ఆ వీడియోస్ ఎలా చేయాలనే అవగాహన కొంతమందికే ఉండేది, అందరికీ ఉండేది కాదు. ఇంకో 2-3 yearsలో అవి ఎలా వాడాలో అందరికీ నేర్చేసుకుంటారు. ప్రాబ్లం అప్పుడే వస్తుంది. నా ఇంటెన్షన్ అయితే ఎవరిని భయపెట్టాలని కాదు, ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పడమే నా ఇంటెన్షన్. నేనైతే రాకూడదనే కోరుకుంటున్నాను, వస్తాయని అయితే నాకైతే అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఎంత దాకా వెళ్తుందో తెలియదు, బట్ నేను ఇచ్చే సజెషన్ అయితే, గవర్నమెంట్స్ ఈ పర్టికులర్గా ఈ డేటా కలెక్ట్ చేసే కంపెనీస్, ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కలెక్ట్ చేసే కంపెనీస్కి నార్మ్స్, కొద్దిగా సెక్యూరిటీ మీద, సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, వాళ్ళ బడ్జెటింగ్లో, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఫ్లోలో, వాళ్ళ దగ్గర ఉన్న మనీతో వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం
ఎక్కువ స్పెండ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. నేను అనుకున్నంత మాత్రం ఏది జరగదు. బట్ నాకు వచ్చిన థాట్ అయితే ఇది. ఇలాంటివి చేస్తే మేబీ అన్నీ తగ్గకపోవచ్చు కానీ 100లో 10 తగ్గుతాయి అనేది నా ఇంటెన్షన్ అనమాట.